సినిమాలోనే కాదు, రియల్ లైఫ్లోనూ తాను ఎందుకు హీరో అనేది మరోసారి నిరూపించుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్. చెన్నైలోని కలైవానర్ అరంగంలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం విజయ్ చేసిన ఒక చిన్న పని ఇప్పుడు కోట్లాది మంది మనసులను గెలుచుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ విజువల్స్ చూసిన వారంతా హెడ్స్ ఆఫ్ సీఎం విజయ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఎంపికైన 383 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 18 మంది అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లతో కలిపి మొత్తం 401 మంది అభ్యర్థులకు సీఎం విజయ్ నియామక పత్రాలను అందజేశారు. అయితే మొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకోవడానికి ఒక గర్భిణీ స్త్రీ పేరును అనౌన్స్ చేశారు. ఆమెను స్టేజ్ పైకి పిలవడం ఇబ్బంది అని గమనించిన ముఖ్యమంత్రి విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తానే స్టేజ్ దిగి కిందకొచ్చారు. నడుచుకుంటూ వెళ్లి ఆ గర్భిణీ స్త్రీకి స్వహస్తాలతో మొదటి నియామక పత్రాన్ని అందించి హృదయపూర్వకంగా అభినందించారు. நம்முடைய மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்களின் திருக்கரங்களால் பணி நியமன ஆணையை பெற வருகை தந்திருக்கிறார். நாளை இந்த உலகிற்கு வருகை தரும் புத்தம் புது உயிரின் பாதுகாப்பிற்கும் நம் தமிழ்நாடு அரசு துணை நிற்கும் என்பதற்கு எடுத்துக்காட்டாக நம் மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்கள் அட்சய லட்சுமி அவர்களின் கனவுகளை நனவாக்கும் விதமாக பணி நியமன ஆணையை வழங்கி சிறப்பிக்கிறார்கள். ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా విజయ్ చూపించిన ఈ సున్నితత్వం, మానవత్వం అందరినీ ఫిదా చేసింది. అంతేకాదు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్న సమయంలో చాలా మంది అభ్యర్థులు, సార్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి హాయ్ చెప్పండి అని అడిగారు. దానికి సీఎం విజయ్ ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో ఓపిగ్గా అందరి వైపు చూస్తూ చిరునవ్వుతో వాళ్ళ కుటుంబ సభ్యులు పలకరించారు. ఒక ముఖ్యమంత్రి ఇంత సాధారణంగా ఆత్మీయంగా ఉండడం అందరి మనసులు గెలుచుకుంటోంది.